ఏపీ మంత్రి లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. తాజాగా వెంచర్ క్యాపిటల్ సంస్థ సెలెస్టా వీసా మేనేజింగ్ పార్ట్నర్ అరుణ్ కుమార్ తో సమావేశమయ్యారు. ఏపీలో సెలెస్టా క్యాపిటల్ డీప్ టెక్ హబ్ ఏర్పాటు చేయాలని కోరారు. సెమీ కండక్టర్లు, ఏఐ, క్వాంటమ్ టెక్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని అభ్యర్థించారు. విశాఖను ఐటీ డేటా హబ్గా వేగంగా అభివృద్ధి పరుస్తున్నామని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఏపీ మంత్రి లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. తాజాగా వెంచర్ క్యాపిటల్ సంస్థ సెలెస్టా వీసా మేనేజింగ్ పార్ట్నర్ అరుణ్ కుమార్ తో సమావేశమయ్యారు. ఏపీలో సెలెస్టా క్యాపిటల్ డీప్ టెక్ హబ్ ను ఏర్పాటు చేయాలని కోరారు. సెమీ కండక్టర్లు, ఏఐ, క్వాంటమ్ టెక్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని అభ్యర్థించారు. విశాఖను ఐటీ డేటా హబ్గా వేగంగా అభివృద్ధి పరుస్తున్నామని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ రాజేంద్ర అండ్ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 5 రోజుల పర్యటనకు వెళ్లారు. ఆయన మొదటి రోజుకు సంబంధించి తెలుగు డయాస్పోరా సంస్థ నిర్వహించినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్ఆర్ఐలందరూ కూడా ఆంధ్రప్రదేశ్కు బ్రాండ్ అంబాసిడర్లో పనిచేస్తున్నారు. వారి వల్ల పెద్ద ఎత్తున కంపెనీలన్నీ పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ వైపు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో బ్రాండ్ ఏపీ మరొకసారి పూర్తిగా పెద్ద ఎత్తున ప్రాచుర్యం పొందుతోంది అని అందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు. రెండో రోజుకు సంబంధించి ఆయన పూర్తిగా కూడా ఏపీలో పలు సంస్థలు ఏవైతే పెట్టుబడులు పెట్టబోతున్నాయో సో వాటికి సంబంధించినటువంటి వాటిపై పూర్తిగా దృష్టి సారించినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ప్రముఖ వెంచర్ క్యాపిటల్ దిగ్గజాలతో కూడా ఆయన సమావేశాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ వెంచర్ క్యాపిటల్కి సంబంధించినటువంటి ప్రముఖ దిగ్గజ కంపెనీ సెలెస్టా వీసా మేనేజింగ్ పార్ట్నర్ అరుణ్ కుమార్తో కూడా ఆయన భేటీ కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నం ఎటు ఐటీకి సంబంధించి ఏ రకంగా కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది, సో దానికి ఉన్నటువంటి కారణాలకు సంబంధించి కంప్లీట్గా ఆయనకు వివరించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నం కేంద్రంగా డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేయడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, సెమీ కండక్టర్, అలాగే క్వాంటమ్ ఇన్నోవేషన్ హబ్బులకు సంబంధించి కూడా పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి కూడా ఆయన ఆహ్వానించారు. మరోవైపు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ ఉంది. సో ఈ నేపథ్యంలోనే పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రతి కంపెనీకి ప్రభుత్వం జవాబుదారీతరంగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే దేశంలోనే మొదటిసారిగా ఎస్క్రోన్ అకౌంట్ను కూడా ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ అకౌంట్ను తొలిసారిగా దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఉపయోగిస్తోంది. సో దీనివల్ల ఏవైతే ఇటు ప్రైవేటు కంపెనీలకు సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రం వైపు వస్తున్నాయో వారికి ఇచ్చేటటువంటి ప్రోత్సాహకాలను ముందుగానే ఆ అకౌంట్లో వేస్తుంది, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ బ్యాంకులో జమ చేస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు ప్రైవేట్ కంపెనీ వచ్చి ఈ రాష్ట్రంలో భూమిని తీసుకోవడం, అలాగే పరిశ్రమను స్థాపించడం, ఉద్యోగాల కల్పన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందించేటటువంటి ఆ పెట్టుబడి, ఆ ప్రోత్సాహకం కంప్లీట్గా ఆ బ్యాంకు నుంచి డైరెక్ట్గా ఆ పరిశ్రమలోకి వస్తుంది. ఇది కేవలం విదేశాలలో మాత్రమే ఈ విధానం అనేది ఉంది. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేదికగా కూడా దీన్ని తాము అమలు పరుస్తున్నామని చెప్పేసి కూడా ఆయన స్పెసిఫిక్గా కూడా మెన్షన్ చేస్తూ వారికి చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇటు నారా లోకేష్ ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ప్రతి ఒక్కరు కూడా మంత్రముగ్ధులయ్యారని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఏవైతే విశాఖ వేదికగా 14, 15వ తేదీన నిర్వహించినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్ విజయవంతమైంది. సో అక్కడ పెట్టుబడులు పెట్టినటువంటి ఎంఓయూలు చేసినటువంటి వారందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పెట్టుబడులు పెట్టి శంకుస్థాపనలు చేసి పరిశ్రమల నిర్మాణానికి కంప్లీట్గా ముందుకు పోతున్నటువంటి ఆ పరిస్థితిని కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మరోవైపు తెలుగుకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా తెలుగు మాట్లాడి ఇటు తెలంగాణ అయితేనేమి అలాగే ఆంధ్రప్రదేశ్ అయితేనేమి వీరందరూ కూడా విదేశాలలో ఎక్కడెక్కడ ఉన్నారో వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధిలో ముందుకు సాధించాలన్నా అలాగే
విద్య ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు రావాలని, అలాగే పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సాహకాలు అందించాలని చెప్పేసి కూడా ఆయన ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇంకా మరొక 3 రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరిన్ని వెంచర్ క్యాపిటల్ సంస్థలతో కూడా ఆయన సమావేశం కానున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వైజాగ్ మనం చూసాం రీసెంట్గా గూగుల్ డేటా సెంటర్తో పాటు ప్రముఖ కంపెనీలన్నీ కూడా ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ కూడా విశాఖ వేదికగా కంపెనీలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి కూడా ఆయన విజ్ఞప్తులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. రాజేంద్ర.